ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ రెండు గుర్తులలో ఒక గుర్తు తాకు. రెండు శుభాన్ని చూపించే ఒక అద్భుతమైన గుర్తులు. ఒకటి స్వస్తిక్, రెండవది ఓం. ఓంకారమైన స్వస్తికైన శుభాలకి సూచికలు కదా. ఈ స్వస్తిక్ తాకుతావా లేదా ఓంకారాన్ని తాకుతావా అనే నిర్ణయం తీసుకో. నీకైనా శుభవార్తలు ఏంటి? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీకు రాబోయే అద్భుతమైన వరం ఏంటి అన్నీ నీ బాబా చెబుతాను. తాకావా తల్లి? స్వస్తిక్ లేదా ఓం ఏదో ఒకటి అనుకో తల్లి. మొట్టమొదటగా స్వస్తిక్ ఎవరైతే అనుకున్నారో బాబాగారు వారి గురించి ఈ యొక్క మాట అనేది చెబుతున్నారు. స్వస్తిక్ తాకిన నీకు నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా అందుతుంది. భక్తి, ప్రేమ ఎక్కడ ఉంటాయి అంటే అక్కడ శ్రీరామనామంలో ఉంటాయని చిరంజీవి హనుమంతుడు చెప్పాడు కదా తల్లి. అలాగే నమ్మకం, ఓపిక ఎక్కడ ఉంటాయి అంటే గెలుపు, ఆనందంలో ఉంటాయి అని ఈ సాయి చెబుతున్నాను. నా బిడ్డల లేదా నా భక్తుల కోరికలు తీర్చడానికి నేను ఎన్నో అవకాశాలు నీకు ఇస్తూ ఉంటాను. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అతిగా ధనాన్ని వృధా చేసుకోకుండా ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఎలా బ్రతుకుతావు చెప్పు. ఇలా ఈ సాయి పారాయణం చదవమని నేను ఏమీ ఆక్షపెట్టలేదులే. చదవడం ఆరంభించి మధ్యలోనే వదిలేస్తే నా కోరికలు తీరుతాయో తీరవో అని భయం కూడా నీకు ఉంది. ధ్యాస పెట్టకుండా ఏదో మొక్కుబడిగా చదువుతున్నావు. సరే, అందుకు భయపడకు. ఈ ఫకీరు నీకు సాయం చేస్తానే తప్ప నిన్ను శిక్షించను తల్లి. అందులో ఎలాంటి అనుమానం నీకు వద్దు, భయం వద్దు. ఈ విషయాలన్నీ ఎలా తెలుసు బాబా నీకు అంటావా? ఈ బాబా ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుందా? అది నీకు తెలుసు కదా. నీ ఆలోచనలో అన్నీ నాకు తెలుసమ్మా. నాకు ప్రయాణించడానికి ఎలాంటి వాహనాలు అవసరం లేదు. ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే షిరిడిలో కూర్చొని నా భక్తుల ఆలనా పాలన చూడగలను. వాళ్ళ మనసులో భావన తెలుసుకోగలను. నా దగ్గరికి అందరినీ రప్పించుకోగలను. ఏం చేస్తున్నా సరే వారిని కనిపెట్టి చూస్తూనే ఉంటాను. ఇక నీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది తల్లి. కానీ ఏం భయపడవద్దు, నీ బాబా ఉన్నాను కదా. నిన్ను, నీ ఆరోగ్యాన్ని అన్నిటినీ చక్కగా చేస్తాను. నీ అనారోగ్యం తగ్గిస్తాను. ఈ సాయి స్వయంగా నీ దగ్గరికే రాబోతున్నాను. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ బాధలన్నీ తొలగే ఆనందం, ప్రశాంతత మేల్కొంటుంది. నీ నమ్మకమే నీకు మేలు చేయబోతుంది. భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను కదా. ఎప్పుడు అయినా సరే తల్లి, నా అనుగ్రహాన్ని మాత్రం కోరుకో. అంతేకాని ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో అని మాత్రం కోరుకోవద్దు. నీ కోసం పెద్ద ఆడంబరమైన పూజలు అవన్నీ కూడా ఈ సాయి కోసం అవసరం లేదు తల్లి. నువ్వు చేసే పూజలు పెద్ద పెద్ద ఖర్చు అయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. నీ మనసు నిండుగా ప్రశాంతత, భక్తి ఉంటే చాలు. అదే నాకు కావలసింది. నీ శ్రద్ధ, సబూరి అవన్నీ రెండు మాత్రమే నేను కోరుకునేది. దుఃఖాన్ని మనసులో పెట్టుకొని కలత చెందవద్దు తల్లి. ఈ సాయి ప్రతి మాట నువ్వు గుర్తుంచుకో. ఏది కూడా వృధా కాదు. కాబట్టి భయం వదులు. మనిషికి తగ్గ శక్తి సామర్థ్యాలతో పాటు ఏదైనా నువ్వు పొందుతావు. నీకున్న బాధలు అవన్నీ కూడా బాబా అని పిలిచావు కదా, తొలగిస్తాను. చింతించకు. దేనికి కూడా చింత అవసరం లేదు. చింత అనవసరం. నీ బాబా కరుణామయుణ్ణి నా భక్తుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఉంటే చూస్తూ ఉంటానా? నీకు కావలసిన సాయాన్ని తప్పక చేస్తాను. ఏదో ఒక రూపంలో చేస్తాను. నమ్మకంగా ఉండి ఖచ్చితంగా శ్రమించు. బుద్ధిని మంచిగా ఉంచుకో. కొన్ని ఒత్తిడిలు నిన్ను భయపెట్టేస్తూ ఉంటాయి. ఈ గురునామాన్ని, ఈ సాయినామాన్ని జపిస్తూ ఉండు, అన్నీ సర్దుకుంటాయి. కానీ జపిస్తూనే సందేహంలో మాత్రం ఉండిపోవద్దు. సందేహం అనేది ఒక బోధం లాంటిది. ఆ సందేహం జీవితంలో ఎన్నో భయాలను చుట్టుముట్టేస్తుంది. నాకు ఆర్భాటమైన పూజలు అవసరం లేదు అని చెప్పాను కదా. ఇవన్నీ నేను ఎదురు చూడనమ్మా.
నాకు కావలసింది భక్తి, నమ్మకం, శ్రద్ధ, సబూరి. ఇవే తల్లి. నా భక్తుల దగ్గర నుంచి నేను కోరుకునే గురుదక్షిణ వారి సంపూర్ణమైన ప్రేమ మాత్రమే కోరుకుంటాను. కాబట్టి నమ్మకంగా ఉండు. మంచి ఫలితాన్ని అందిస్తాను. ప్రస్తుతం నీకున్న సమస్యలన్నీ తొలగించి అన్నిటినీ పరిష్కరిస్తాను. నీ బాధాకరమైన జీవితం అంతా కూడా మర్చిపోయి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు. అతి త్వరలో అది జరుగుతుంది. అధైర్యపడవద్దు. ఆలోచించు తల్లి. నీ లక్ష్యాన్ని చేరుతావు. నీకు ఈ సాయి తోడుండగా నీకు ఎలాంటి భయము అవసరం లేదు అని బాబాగారు ఎవరైతే స్వస్తిక్ అనేది తాకారో వారి గురించి చెప్పారండి. ఇక ఓంకారాన్ని ఎవరైతే తాకారో బాబాగారు వారికి ఈ విధంగా చెబుతున్నారు. తల్లి, నువ్వు ఓంకారాన్ని తాకావు కదా, నీ గురించే ఈ మాట. శ్రద్ధగా విను. నీకు కొంచెం కోపం ఎక్కువే. నేను ఎన్నోసార్లు నీతో చెబుతూనే వచ్చాను, నువ్వు ఏం చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది అని. చెప్పిన ప్రతిసారి సరే బాబా అని మళ్ళీ యథావిధిగా ఉంటావు. అంటే కోప్పడుతూ ఉన్నావు. ఎవరైనా సరే చెడు చేస్తే ఏదో ఒక విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, పగ తీర్చుకోవాలి అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు. నీ బాబా నేను ఉన్నాను కదా, వారి గురించి నేను చూసుకుంటాను. నువ్వు పగ, ప్రతీకారాలు ఏమీ పట్టించుకోకు. ఏదో ఒకటి చేసి పొరపాటున చేస్తూ ఉంటావు. ఇప్పుడు నీ సాయి మీద కూడా కోపంగా ఉన్నావులే. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ మార్చుకుంటావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నిన్ను మోసం చేసేవారు కానీ వాళ్ళని నువ్వు ఏమీ చేయనవసరం లేదు. అలా మోసగించినా నీ బాబా నిన్ను కాపాడతాను. నిన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాను. నమ్మకంగా ఉంటే అంతా మారుతుంది. నీ ఆలోచన విధానం నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ ఆలోచనలు, నీ పనులు, వాటిని బట్టే నీ జీవితం ఉంటుందని అర్థం చేసుకో. నీకు మంచి చెప్పే నీ బాబా నిన్ను మర్చిపోతానా? అప్పుడప్పుడు నిన్ను మేలు కొలుపుతూ ఉంటాను. నన్ను మొక్కుతూ ఉంటావు. నువ్వు మర్చిపోతూ ఉంటావు. ఏదైనా జరిగినప్పుడు మాత్రం, వ్యతిరేకంగా జరిగినప్పుడు మాత్రం నా మీద కోపం తెచ్చుకొని బాబా నాకెందుకు ఇలా జరిగింది అని నన్ను ప్రశ్నిస్తావు. ఎందుకు తల్లి ఈ కోపం, ఈ ఆవేశం? ఒక్కసారి జరగకపోతే ఈ బాబా నీకు వచ్చిన నష్టం ఏమీ చేయలేదు కదా, నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. ఒకసారి జరగకపోతే మరొకసారి జరుగుతుంది అని ప్రశాంతంగా ఉండు. ఇక ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే జరిగింది జరిగిపోయింది. దాన్ని తలుచుకుని నీ మనసులో కోపం, పగ పెంచుకుంటే నీ భవిష్యత్తే కదా పాడైపోతుంది. ఇదే తల్లి నేను చెప్పే మాట. ఏదైనా జరిగిద్ది అంటే దాన్ని తలుచుకుని ఆవేశం తెచ్చుకోకు. అది నీ జీవితాన్ని బాధ పెడుతుంది. అనవసరంగా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా చెప్పు? అన్నిటినీ విసిరి పారేసేయి. నీ జీవితం బంగారంలా ఉంటుంది. ఎవరికైనా ఆపద, కష్టంలో ఉంటే వెంటనే వెళ్ళి చూడు. వారికి నీ వల్ల సాయం అయినంత సాయం చెయ్యి. పిలిస్తేనే వెళ్ళాలా అని ఆలోచించవద్దు. లేని వారికి నీ అవసరం ఉంది అంటే ధనవంతులకు ఏ అవసరం చెప్పు, కానీ వాళ్లకు గట్టిగా పిలిస్తేనే వెళ్ళు. అప్పుడే నీ మీద మర్యాద దక్కుతుంది. కానీ లేని వాళ్ళకు మాత్రం వాళ్ళు పిలవకపోయినా వెళ్ళు. నీకు విలువ పెరుగుతుంది. కష్టంలో ఉన్నవారికి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ సాయం చేసి మాత్రం ఎప్పుడూ కూడా 100 సార్లు చెప్పుకోవద్దు. చెడుని ఎదిరించాలి, మంచిని ఆదరించాలి. ఎదిరించుకోలేకపోతే పక్కకు తప్పుకోవాలి. ఇది మంచి విషయం. ఏం చేయాలో వారికి నీ బాబా చెప్తాను. నువ్వు డబ్బు తక్కువ సంపాదించినా పర్వాలేదు, కానీ పాపం మాత్రం సంపాదించి పెట్టుకోవద్దు. సముద్రంలా గంభీరంగా ఉండు. సముద్రం ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుందా? అలల శబ్దంతో ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటుంది. సముద్రం తన అలలతో అలా ఉరుతలు ఊగిపోతూ ఉంటుంది. నువ్వు కూడా నీ మనసులోని ఆలోచనలతో ఏదైనా సరే సాధించవచ్చు అని నిరూపించుకో. పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది. అది సంపద అయినా సరే, బంధమైనా సరే. పోయినది తిరిగి నీ దగ్గరకు చేరుతుంది. అన్నీ నీకు దక్కుతాయి. నా మీద నమ్మకం ఉంచు. అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు ఏదైనా కోరుకుంటావో అదే నీకు వస్తుంది. తల్లి, ఎవరి దగ్గర ఏది కూడా ఎదురు చూడకు, ఆశపడకు. అప్పుడే ఏం పోగొట్టుకున్నా అని సందర్భం రాదు. నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఆశపడింది రాని రాదు. రాని దానికోసం దిగులు చెందవలసిన అవసరమే లేదు.
నీ కోసం నీ సాయి అద్భుతాలనే దాచి ఉంచాను. ఇక నీకు దిగులెందుకు చెప్పు, నమ్మకంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని అనుగ్రహంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వేచన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.